Hi friends, this is Arshanet. Welcome to our channel. This is notification for Sainik School All India Entrance Examination for 2025 అంటే 2025-26 సంవత్సరానికి గాను 6th క్లాస్ 6వ తరగతికి మరియు 9th క్లాస్ సైనిక్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించాలి అనుకునేవారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకొని వచ్చును. సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు NTA వారు ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. 9వ తరగతి ప్రవేశానికి మరియు 6వ తరగతి ప్రవేశానికి జనవరి 13 వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చును. ఈ 6వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి 31 నాటికి 10 నుండి 12 ఏళ్ళ వయసు గలవారు అర్హులన్నమాట. తర్వాత 8వ తరగతి పాస్ అయి 9వ తరగతిలో ప్రవేశానికి 11 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు కలవారు ఈ ఎంట్రన్స్ కొరకు అప్లై చేసుకొని వచ్చాను. ఒకసారి చూద్దామండి. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ అంటే మనము ఈ వెబ్సైట్ని మనము తరచూ చూస్తూ ఉండాలి. తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి OMR సీట్లో మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ప్యాటర్న్ ఫర్ ద పేపర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ సిటీస్ వచ్చేసి 190 cities అక్రాస్ ఇన్ ఇండియా. ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బిలాంగ్స్ టు బిట్వీన్ 10 and 12 years. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9th క్లాస్ వచ్చేసి 13 to 15 years. ఎగ్జామినేషన్ ఫీజు జనరల్ OBC కేటగిరీ వారు 800 అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత SC ST వారైతే 650 రూపాయలు. ఆన్లైన్ వచ్చేసి 24వ తారీఖు నుంచే స్టార్ట్ కావడం జరిగింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 13 జనవరి 2025 ఈవినింగ్ 5 వరకు ఈ వెబ్సైట్ అయితే పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. ఇది వెబ్సైట్ అనమాట. క్లిక్ ఫర్ ద రిజిస్ట్రేషన్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా ఆన్లైన్ వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి 3 స్టెప్పులు ఉంటాయన్నమాట. అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, తర్వాత పే ఎగ్జామినేషన్ ఫీజు. తర్వాత మీరు ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరిగింది. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, పిన్ నెంబర్ కొట్టేసి లాగిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో గాయ్స్ గమనించండి, ఇది వచ్చేసి ఆన్లైన్ వెబ్ పేజ్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఐ హ్యావ్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ అంటే అంతా మనకు అర్థమైంది అని చెప్పేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఇలా వెళ్ళి తర్వాత ఐ హ్యావ్ ఆధార్ అంటే ఆధార్ నెంబర్ కొడితేనే OTP వస్తుంది. ఇలా మీరు జనరేట్ చేసుకొని ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు మీరు అప్లై చేసుకొనవచ్చును. సో గాయ్స్ ఇది స్ట్రక్చర్ అనమాట. ఎవరెవరైతే సైనిక్ స్కూల్లో అప్లై చేయాలనుకుంటున్నారో వారంతా 13వ తారీఖు జనవరి వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 6వ తరగతి మరియు 9వ తరగతి కొరకు ఈ ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో గాయ్స్ ప్లీజ్ ఎవరెవరైనా అప్లై చేసుకునేవారు ప్రతి ఒక్కరూ ఇన్ టైంలో అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి సెంట్రల్ కాబట్టి సర్వర్ బిజీ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.